హలో! హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్. ఈరోజు నేను డొంకరాయిలో ఉన్నాను. గంగవాడ అనే చిన్న గ్రామానికి వెళ్తూ ఉన్నాననమాట. ఎక్కడో అడవుల మధ్య జీవిస్తూ, అక్కడ దొరికే ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం తింటూ జీవిస్తారు ఇక్కడ గిరిజనులు. ఆ కొండ కిందన ఉన్న ఊరు మీద చెల్లి. ఆ, ఏ ఊరిది? గంగవాడ. ఈ చేను మీదనా చెల్లి? ఆహా. ఫస్ట్ చేను మీద. తనస్తే బాగున్నట్టు కూర కోయడానికి. కాలువ అది చాలా పెద్ద హోరు వినిపిస్తుంది. ఇదంతా చేనే కదా. ఇప్పుడు ఇదేం చేయను ఇదంతానే? సామచేన. ఇది కూడా చేయనేనా? ఇవే అవి ఇది గడ్డ. ఇందకు చూపించారు కదా. ఓహో, ఇంకా లేతగా ఉంది కదా బాగా. లేతగా ఇవి దుంపలు వస్తాయి. కర్ర పెండలం అంటారు కదా. దుంపలు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ గుమ్మడికాయ కూడా ఉంది. ఇప్పుడు మనం గుమ్మడికాయ కూర వండుతామా? గుమ్మడి ఆకుల పెద్దగానే ఉంది. బాగుంటుంది కదా ఇలాంటి కాయ కూర వండుకుంటే. బాగుంటుంది అక్క. మినుములు, అలచందలు అన్నీ వేసి పడేసారా? బా, కొండలు భలే ఉన్నాయి చెల్లి, చాలా బాగున్నాయి. రోజు చక్కగా పొద్దున్న లేస్తానే కొండ మొహాలు చూస్తూ ఉంటారు కదా. బాగుంది. అటుపక్క దిగాలంటే ఆ చెట్టు ఎక్కి దిగాలన్నమాట. అన్నీ ఇరపకూడదా? కాయలు కాయలు కాయవు కదా కదా, కొనలు ఇరిపేసుకుంటే. టమాటా చెట్టే కదా. చిన్నవా? ఏమంటారు ఈ చెట్లని? ములకాయ చెట్టు అంటే ములగాక. ములకాయ. ఇంకా కాయలేదు కదా. నేను ఎప్పుడు తినలేదు. ఎలాంటి కొనలు వండుకోవాలి మనం? ఇలాంటి వండుకోలేక. అంటే ఒక పెద్ద ఆకు ఉండాలన్నమాట. లేత కొనలే. లేత కొనలు బాగుంటుందా కూర? బాగుంటుంది. చాలా కోసావు కదా. భలే ఉంది చెల్లి మీ చేను. ఇంకా అందంగా కనిపిస్తుంది కదా. అవును. సరిపోతాయా ఎంతమందికి కూర? ముగ్గురు తినొచ్చక్క. ముగ్గురు తినచ్చా? ఇప్పుడు గుమ్మడికాయ కూడా కోస్తావా? అది ఇది కలిపి చేయాలా? బాగుంటుందా మరి? బాగుంటుంది. టేస్ట్ చూడాలి మరి. లక్ష్మి, ఇక్కడ పెద్ద కాయలు ఉన్నారా? ఈ సైజు వేసుకోలేక. బాగా పెద్ద ఉన్నా బాగుండు.
ఆహా. ఇప్పుడు ఫ్రెష్గా కూరగాయలతో చెల్లి మన కూర వండి చూపించబడుతుంది అనమాట. చాలా ఎండ కాసేస్తుంది కదా, బాగానే చాట అడ్డు పెట్టుకున్నావు ఎండ తగలకుండా. ఆ. ఇవెందుకు చెల్లి ఇవి? ఇవి తుడవడానికి అక్క. తుడవడానికా? వాకిలి ఏమంటారు వాటిని? గన్నెలు అంట. గన్నెలు అంటారు కదా. అమ్మయ్య, మొత్తానికి అయితే వచ్చేసాం అడవి నుంచి. మినుములు కదా మిగిలిపోయినాయి అక్క. ఇంకా అంటే పంట వేయగా మిగిలినాయి అక్క. ఇవెందుకు ఉపయోగిస్తారు? ఇంకా తినడానికేనా? అమ్ముతామక్క. ఇవి అమ్ముకోవడానికా? కేజీ ఎలా ఉంటది? కేజీ పోయిన సంవత్సరం అయితే 100 రూపాయలు ఉండే అక్క. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు. అసలు బాగుంది. క్రియేటివిటీ బాగుంది. సరే, దాన్ని ఇంతకు ఏమంటారు? దాన్ని మా మా లాంగ్వేజ్ లో అయితే చిల్లిగర్ర అంటాం అక్క. చిల్లిగర్ర. ఫ్రెండ్స్, ఇది పత్తి మందారం అనమాట. ఇది నాకు బాగా తెలుసు. ఈ పురుగులు పట్టేసినట్టుంది ఇది. ఇది పొద్దున్న ఒక కలర్ ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి ఇది కలర్ మారుతుంది అనమాట. ఇదిగోండి, పింక్ కలర్లోకి మారుతుంది ఇలాగా. అలా తీసుకోవాలా చెల్లి? ఇలా తీసుకోవాలి అక్క, లేకపోతే గడ్డు గడ్డుగా ఉంటుంది, తినడానికి అయ్యేది. ఇది మొత్తం ఆ నారంతా పీకేయాలన్నమాట. ఇది మొత్తం పీకేయాలి. ఇది కూడా ఎప్పుడు వండుకోలే మేము. విన్నాను ఈ ఆకులు తింటారనేసి, చాలా టేస్ట్గా ఉంటుందని కూడా విన్నాను, కానీ తినలేదన్నమాట. బాగుంటుంది అక్క. ఇంకా అలాంటి లేత లేత ఆకులు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఇలా చేసి కోసి బాగా పిదిమేయాలి అక్క. పిదిమేసి అప్పుడు బాగా మెత్తగా చేసేలా. అప్పుడు బాగా ఉడుకుతుంది. ఇంకా మొత్తం కలిసిపోద్ది. ఇది ఇది కూడా వేసి గుమ్మడికాయ కూడా వేస్తే కలిసిపోద్ది అక్క. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు చెల్లి? మా ఇద్దరం, మా అత్త వాళ్ళు, మా బావాళ్ళు వారు అక్కడ ఉంటున్నారు. ఎక్కడ? బొడ్డగండ్లో ఉంటున్నారు. బొడ్డగండ్లో. మీరు మాత్రం ఇంక ఇట్లా? మేము ఇక్కడ ఉంటున్నాం. మరి వెళ్తా ఉంటారు అప్పుడప్పుడు? పండగకి గట్ట వెళ్తాం అక్క. ఇప్పుడు పండగలు అంటే ఏం పండగలు చేసుకుంటారు చెల్లి మీరు? ఫస్ట్ మామిడి టెంకలు ఉంటాయి కదా అక్క, మామిడి టెంకలకి పండగ చేస్తారు అక్క. తర్వాత జొన్నపొత్తుల చేస్తారు అక్క. ఇలా వచ్చేసింది ఇదంతానే, రద్దంతా. జొన్నపొత్తుల పండుగ చేసేటప్పుడు గుమ్మడి ఆకులు, చామ దుంపలు, అడవిలో ఉంటే తేగ దుంపలు అవి తింటారక్క. అంటే దీనికి పండగ ఉందన్నమాట. దీనికి పండగ అక్క. దీని పండగ అయిపోయిందా మరి? అయిపోయింది అక్క. ఆ పండగ పేరేంటి? దానికి కొర్ర కొత్త అంటారు. కొర్ర కొత్త పండగ అంటే ఇదేనా? ఇంకా అన్నిటికి కలిపి కొర్ర కొత్త పండగ అంటారు. పప్పు కొత్త అంటే వేరే కదా? పప్పు కొత్త అంటే సంక్రాంతి, భోగి అవి ఉంటాయి కదక్క, ఆ పండగ అయిపోయిన తర్వాత చేస్తారు అక్క. పప్పు కొత్త అంటే కందులు కొత్త కాస్తాయి కదక్క,
అయ్యి పప్పు చేస్తారు అప్పుడు. నీ పేరేం పేరు చెల్లి? సరస్వతి అక్క. సరస్వతియా? చదువుకున్నావా? చదువుకున్నాను. తర్వాత ఇంకా మానేసావా మరి? కంటిన్యూ చేయలేదు? మానేసానక్క. ఇలా లైన్గా పెట్టుకోవాలా? ఇలా పెట్టుకోలేదు. గుమ్మడాకుల కూర ఎవరు నేర్పించారు చెల్లి ఇది నీకు? మా అమ్మోళ్ళు వండేటప్పుడు బాగా చూసేవాళ్ళం అక్క. అలా మేమే నేర్చుకున్నాం. ఇంకా వాళ్ళకి నేర్చుకున్నారనమాట. పర్టికులర్గా ఎవరు నేర్పించలే. నైస్గా ఇంకా అలాగే చిన్న ముక్కలు కోసేయడం అనమాట. దీనికి వేరే తపలు ఉంటుంది అక్క. ఇంకా మన పప్పులు అవి వండుకుంటాం కదా అక్క, అవి ఆ తపల దగ్గర కలపకూడదు. ఇంకా దీనికి మళ్ళీ సపరేట్ తపలు ఉంటాడు. ఆ తపలు వేసి వండేయడం అక్క. మళ్ళీ ఎందుకు అలా కలపకూడదు? మా సాంప్రదాయం అలా అక్క. ఇంకా కలపకూడదు. గిన్నె పండగలు ఉంటాయి కదా సపరేట్ పండగలు ఉంటాయి కదా, ఆ పండగలు అయ్యే వరకు కలపకూడదు అక్క. చాలా నిష్టగా ఉంటారు కచ్చల్లో అయితే మీరు. అయితే ఇప్పుడు మామూలు ఎప్పుడు వండుకునే గిన్నెల్లో కాకుండా డిఫరెంట్గా వండుతారు అనమాట. దానికి గరిట తపల మూతాయి పక్కలు పెట్టేసి ఉంటాం. మరి మీరు నాన్ వెజ్ వండుకుంటారు కదా చెల్లి, నాన్ వెజ్ కూడా అలా సపరేట్ గిన్నెలు ఉంటాయా? అవి మామూలుగా ఉంటాయి అక్క. ఓన్లీ ఈ కూరకే సపరేట్గా ఉంచుకుంటాం అక్క. చాలా చిన్నగా సన్నగా కోస్తున్నావు కదా. ఇలా కోస్తే తొందరగా ఉడికిపోద్ది అక్క. సన్నగా కోసుకుంటే దగ్గర ఉడుకుద్ది. ఇవి దేనికి? అవి షెడ్ కట్టేసుకుంటాం కదా అక్క, పొలాల్లోకి వెళ్ళేటప్పుడు అవి కట్టుకోవడానికి ఉపయోగిస్తాం అక్క. ఏం నార ఇది? అడ్డనార అంటాం అక్క. మరి ఇప్పుడు ఈ గుమ్మడి కొనలు కోయడం వల్ల మనకి లాసే కదా. కోసిన తర్వాత పక్కన వేరే కొనలు వస్తాయి అక్క, వచ్చి కత్తాయి. ఇలా కోసుకొని తింటే ఇంకెక్కువ కత్తాయి అక్క. ఇంకెక్కువ వస్తాయా? ఇరిపోయడం వల్ల. ఇలాగా ఆకుకూరలు ముందే కడిగేసుకోవాలంట. మనం కోసిన తర్వాత కడుగుతాం కదా, కోసినప్పుడు కడగడం కాదు, కొయ్యక ముందే కడిగేసుకోవాలంట. ఇయ్యక్క కోసి మనమేమో కోసి కడుగుతున్నాం. కోసి కడిగితే అంటే ఇక్కడ పచ్చగా ఉంటది కదా అక్క, అలా కడిగితే మా పచ్చగా ఉన్నది పోదు. ఓహో, అందుకే ఇలా కడగాల. ఇలా బాగా పిదిమెత్త పచ్చగా ఉన్నది పోద్ది. ఎవరో కామెంట్లో పెట్టరులే చెల్లి, అది చదివానమాట. అయితే అన్ని కూరలకి కాదులే, మరి ఇలాంటి కూరలు అంటే మరి ఇలాగే వండుకోవాలి, లేకపోతే కొన్ని కూరలు చేదొచ్చేస్తాయి కదా కదా. గాజు కూర ఇందాక చెప్పాం కదా అక్క, అది కూడా బాగా పిడిచి కడిగితే బాగుంటది. మళ్ళీ అది ఈ కూరలాగా వండకూడదు అక్క, అది వేపాలి ఆగిల పిదిమల్లి అక్క. ఇది గ్రీన్ కలర్ ఇప్పుడు ఇలా గట్టిగా పిసికేయాలేమో. ఇది ఈ పచ్చడి పోతే ఇంకా కూర మంచి టేస్ట్ ఉంటుంది అక్క. ఈ పచ్చదనం అంతా పిండాలా. ఇప్పుడు ఈ కలర్ మారిపోయింది కదా, సాయంత్రానికి ఇంకా తిక్క కలర్ లో మారుతుందా? ఇంకా పింక్ అవుతుందా? గుమ్మడికాయ కోసమే పెట్టిన ఓపెనింగ్ ఇప్పుడే చేస్తున్నావా? వండేనాక 2 సార్లు వండేవా? కొత్త తపెల్లాగా ఉంది. కొత్త తపెల తోమేసి పక్కన పెట్టి ఉంచాలి. ఇట్లా బాగా కలిపేసుకోవాలా? ఉత్తనే వేయాలా? ఇంకా సాల్ట్ గట్ట ఏమైనా వేస్తావా? సాల్ట్ వెనకాల ఎత్తాం అక్క. కొన్ని వాటర్ పోసాను ఇక్కడ. వాటర్ వేసావు ఆల్రెడీ? ఎక్కువ పోయకుండా సరిపడిన వాటర్ పోసి, మరి ఈ కూరలో నీరు ఉంటాయి కదా అక్క, ఆ నీరు కలిసిపోతే ఎక్కువ అయిపోద్ది. ఈ గుమ్మడికాయతో మీరు ఇంకా ఏమేమి చేసుకుంటారు చెల్లి? ఏమైనా స్పెషల్ వంటకాలు ఏమైనా చేస్తారా? గుమ్మడికాయతో బొబ్బర్లు అవి కాస్తాయి కదక్క, పచ్చిపిక్కలు ఉంటాయి కదక్క, పచ్చిపిక్కల దగ్గర ఈ కలిపేసి వండుకుంటే బాగుంటుంది అక్క. ఉడకబెట్టుకున్నా బాగుంటుంది. పిక్కలు కూడా ఏర్పడలేనట్టుందా? లేదక్క, నేతకాయ కదక్క. బాగా లేతగా ఉందా? బాగా లేతగా ఉంది. మనం ఇందాక చూసినవైతే పెద్ద కాయలు చాలా టక్కున ఉడికిపోతుందా? దాంతో కలిసిపోద్ది అక్క, ఇంకా ఆ కూరలో కలిసిపోతుంది. అందుకే అంత టేస్ట్ ఉంటుందేమో. భలే ఉంది ముక్క. అసలు పిక్కలు కూడా ఏర్పడలే. పిక్కలు లేదు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకనే చిన్న పిక్కలు ఉన్నాయి. ఇగో ఈ పిక్కలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఇగో అలా కోసేయచ్చు అక్క, ఇది తీయకుండా కోసేయచ్చా? కోసేయచ్చు అక్క. ఎక్కువ వేసుకుంటే ఈ కూరలో కలిసినట్టు ఉండదు అక్క. ఇది
ఆ కూరలు ఈ కూర కలిసినట్టు ఉంటుంది. సరే, దీనికి సరిపడ్డట్టు కోసుకోవాలి. డైరెక్ట్ ఇంకా అలా వేసేసుకోవాలన్నమాట. ఇలాగ వేసుకోవాలి అక్క. ఓకే, ఇప్పుడు అరముక్క వేసేస్తావా చెల్లి? ఇది వేసేస్తాను అక్క. ఇవి ఒకసారి గుమ్మడికాయతో స్వీట్ వండించాను చెల్లి, చాలా బాగుండింది. బాగుంటుంది అక్క. మంచి స్మెల్ వచ్చింది. ఇంకా కాయ లేకపోతే పండు, సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి వేయాలి. కారం కారం అవసరం లేదా, ఇంక ఈ ఘాటుకు పట్టేస్తాయి కదా. చాలా సింపుల్ కదా, ఇంకా సింపుల్ అక్క. కోసి పొయ్యిలు పెట్టేయాలి, దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టి ఇంకా దించేయచ్చు. ఇంకేం అవసరం లేదా అక్క, ఇయ్యే అవసరం. ఇంకేంటి ఈ పచ్చిమిర్చి కూడా పండించారా చెల్లి మీరే? పచ్చిమిర్చి సొంతం వేస్తాను అక్క. సొంతంగానే ఉన్నాయా? ఎక్కడ చేలోనా? చేలోనే ఉన్నాయి. అక్కడ నుంచి తెచ్చుకుంటారేమో అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటాం. ఇంకా మరి ఇవన్నీ మీరు సొంతంగా వేసుకుంటున్నారు కదా చెల్లి, మరి ఏం కొనుక్కుంటారు సంతల్లో? ఉల్లిపాయల్ని, ఉప్పు, నూనె, అంతే అక్క. పసుపు ఉంది కదా అక్క, పసుపు కూడా సొంతం దంచి పెట్టుకుంటాం అక్క. సొంతంగా దంచేసుకుంటారు? సొంతం దంచేసుకుంటాం. కారము ఈ మిరపకాయలు పండించుకొని మిల్లుకి తీసుకెళ్ళి ఆడిచ్చేసుకుంటాం అక్క. ఇక మీరు కొనుక్కున్నది ఏంటి? కొనుక్కుందని ఇంకా ఇయ్యాక ఉల్లిపాయలు, నూనె అవి కొనుక్కుంటాం అక్క. ఉల్లిపాయలు, నూనె, సాల్ట్. ఇంకా అది మనం పండించలేం కాబట్టి కాబట్టి కానీ నూనె కూడా ఇవి వేసుకుంటారు కదా చెల్లి, ఏంటంటే పొద్దుతిరుగుడు అవి లేదక్క. విత్తనాలు లేవా? లేకపోతే అవి కూడా పండించేవాళ్ళు. కానీ మంచి తిండి అనమాట. పొయ్యి కూడా చల్లగా చక్కగా ఉంది. ఇదేంటి చెల్లి, రేకా? పైన వేసింది రేకా? అయినా చల్లగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు మరి పని ఏంటి మరి? ఇంకొడికే వరకు ఖాళీ అక్క. దుప్పు వేద్దాం అక్క. ఆకుకూరలో తక్కువ వేసుకోవాలి అక్క. బాగా ఎక్కువ వేసుకున్నా సాల్ట్ ఎక్కువ అయిపోద్ది. అదే ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటదంట కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి. నార్మల్ కూరల్లో వేసేస్తే బిస్కెట్ అవుతుంది. మూత పెట్టేసుకోవడమే. ఇంకా ఉడికే వరకు అలా మంట పెట్టుకుంటూ ఉండాలి. సింపుల్ అయితే. సింపుల్ అక్క. ఇలా కలిపేయడమే కనుక మరి ఈ బద్దలుని ఈ కూర కలిసి ఉడికిపోతుంది అక్క. దగ్గరగా అయిపోద్ది అక్క. ఇంకా అరగంటలో అయిపోద్దా? పెట్టలేక మూత. చెల్లి బుట్ట భలే ఉంది చెల్లి. ఏంటి మీరే పిక్కలు ఉన్నాయి అక్క. బయట నుండి తీసుకొస్తే మా మద్దలు ఉంది లెక్క తీసుకుంది. భలే ఉంది బుట్ట. జీడి పిక్కలు ఉన్నాయా ఇందులో? ఎప్పటి ఈ సంవత్సరమేనా? ఈ సంవత్సరం అక్క. వేసి కొన్ని వేస్తేమో అవి మిగిలిపోయి అక్కడ పెట్టి. నీ చేతిలో ఉంది కదా అదేంటి? ఇది పప్పు రుబ్బుకోవడానికి ఇలా చేశారు అక్క. పప్పు రుబ్బుకోవడానికి భలే ఉంది. అది భలే ఉంది చెల్లి. దీంతో ఏం చేస్తారు ఇప్పుడు? ఇది వెదురు కర్ర తీసుకొని. వెదురు కర్రతో చేసింది? వెదురు కర్రతో చేసింది. దీంతో ఏం చేస్తారు? పప్పుని ఎలా చేస్తారు? పప్పు మొత్తం ఉడికిపోద్ది కదా, ముద్ద పప్పు లాగా అవ్వాలంటే దీంతో ఇలా రుబ్బాలి అక్క. అలా రుబ్బాలి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. దగ్గరకు అయిపోతుంది అక్క. ఉడికిపోయిందా? ఉడికిపోయింది. కాకపోతే కొంచెంసేపు ఉడకండి. చెప్పకున్నదో తెలియదు అక్క. మరి ఉప్పు సరిపోయినా వేసుకోవచ్చులే, కానీ ఎక్కువ అయితేనే బాధ. ఈ చెల్లి మీ కిచెన్ చాలా బాగుంది. స్పెషల్లీ మీ గోడలు నాకు బాగా నచ్చినాయి. కొంచెం
ఎర్ర రంగు లాగా ఉంది కదా. మట్టి అక్క అది. ఆ, మరి ఎండకి రేక్ వేసుకున్నారు, మరి వేడి రావట్లేదా చెల్లి మీకు? వస్తుందక్క. బయట వండుకోవడం అక్క ఎండకి. వర్షాకాలం లోన. వర్షాకాలం ఓన్లీ వర్షాకాలమే లోన వండుకుంటాం అక్క. శీతాకాలం కూడా బయట వండుకుంటాం అక్క. బయట వండేసుకుంటారా? శీతాకాలం కూడా వేడక్క. ఇక్కడ వేడే ఉంటదా? వేడే ఉంటది అక్క. బాగా డిసెంబర్ జనవరి ఆ 2 నెలలే కొద్ది చల్లగా ఉంటది అక్క. ఇంకా మామూలే. అప్పుడు మీరు చలికి తట్టుకోలేరేమో కదా. మంట పెట్టగానే కాకుతుంది. కాగి కాగి ఉంటదేమో కదా. లేకపోతే ఇంకా సగం ఉడికినట్టు ఉడికింది కదా. సగం ఉడికింది అక్క. మళ్ళీ ఒక అరగంట సేపులో ఉడికెత్తది లెక్క. కాలదా? భలే ఉడికింది. ఇది మా మర్దాలు మేము బాగా సెట్ అంటాం. చెల్లి వాళ్ళ ఇల్లు అయితే భలే ఉందిలే. ఇది చెల్లి గోడలు ఇంత నునుపుగా ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ మట్టి పిసికి దానికి వెదురు పెడతాం అక్క. ఫస్ట్ వెదురు బద్దలు పెట్టి మట్టి పిసికి మెత్తి అప్పుడు వేరే మట్టి పైన పాముతాం. ఓహో, అందుకే ఇంత నునుపుగా ఉన్నాయి. నేను అనుకున్నాను ఇదేమన్నా పెయింట్ ఏమో అనుకున్నాను. మళ్ళీ ఈ మట్టి రెడ్ కలర్ మట్టి తీసుకొచ్చి గుడ్డతో నైస్గా వచ్చేలా కదా. చాలా బాగుంది. ఏంటమ్మా భోజనం చేసావా? ఇంకా కొంచెం ఉడకాలమ్మా చెల్లి. కలిసిపోయింది అక్క. కలిసిపోయింది ఇంకా అంతేనా? ఉడిపోయింది అక్క. ఉడిపోయిందా? ఉడిపోయింది. ఇంకా దించేయడమేనా? దించేయాలి. ఇంకా కలిసిపోయింది కదా. హాయ్ చెల్లి. బాగున్నావా? ఏం పేరమ్మా నీ పేరు? సరస్వతి అక్క. సరస్వతి. ఏం చదువుకున్నారా? ఇంటర్ చదువుకున్నాం అక్క. ఇంటర్ చదువుకున్నావా? చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసేసుకున్నావా? అదే విన్నానులే అమ్మా. అందరూ బొడ్ల గండి నుంచా? బొడ్డగండి వచ్చారు. మీరు కూడా అప్పుడే వచ్చేసారా? వీళ్ళందరితో పాటు వచ్చారు? అందరితో వచ్చామక్క. ఏం చేస్తున్నావురా ఇప్పుడు? మరి ఏమేమి పనులు చేస్తున్నారు? వ్యవసాయమే చేస్తున్నాం అక్క. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు వేసారమ్మా? మా అయితే 2 ఎకరాలు వేసాం అక్క. 2 ఎకరాలు వేసారా? ధాన్యము సామయ్య కలిపి ఒక 3 ఎకరాలు. సామలు కూడా పండిస్తున్నారా? పండిస్తున్నాం అక్క. పప్పులు కూడా వేసాం అక్క. ఇవి మరి ఇక్కడ సంతల కంటే ఎక్కడికి వెళ్తారమ్మా? డొంకరాయ వెళ్తాం అక్క. డొంకరాయ ఆదివారం రోజు జరుగుతుంది అంట కదా. ఆదివారం జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు ఏమైనా తీసుకెళ్ళి అమ్ముతారు అక్కడ? కూరగాయలు బెండకాయలు వంకాయలు కొద్ది ఎక్కువ అయితే అక్కడ తీసుకెళ్ళి అమ్ముతాం. వేసారా కూరగాయలు? వేసాం మాకు. ఇంకా కాయలేదా? కాయలేదా? ఇంకా ఉంటే అక్కడికి అమ్ముతారు. అక్కడ తీసుకెళ్తాం అక్క. వస్తుంటాయి. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవుతున్నాయి ఒక 20 అలా అవుతున్నాయి. 20 అలా అవుతుందా? ఇంకా ఇంకేం పనులు చేస్తూ ఉంటారు చెల్లి? కూరగాయలు విత్తనాలు ఏమైనా ఉన్నాయా మనకి? అవి అయితే మొత్తం వేసాం అక్క. బెండకాయలు వంకాయలు మొక్కజొన్న పొత్తులు వేసేసారా? అవన్నీ వేసాం అక్క. లైటింగ్ కూర అయిపోయింది. కూర ఇంకా అయిపోయింది అక్క. ఇంకా అన్నం తినేయడమే. తినేయాలి. అబ్బా మొత్తం కలిసిపోయింది అక్క. చెడు కూర చాలా కలిసిపోయింది కదా. బాగుంటుందా? బాగుంటది అక్క. అయితే టేస్ట్ చూడాలి. ఉప్పు సరిపోయిందా? సరిపోయింది అక్క. కొద్ది ఆవిరి పోయిన తర్వాత తిందామా? కూర నేనే వేసుకుంటే. ఫ్రెండ్స్, చెల్లి అయితే గుమ్మడి కొనలతో అలాగే లేత గుమ్మడి పింజుతో ఒక కూర వండిందనమాట. ఇప్పుడు మనం అది టేస్ట్ చేయబోతున్నాము, ఎలా ఉందో ఏంటో అనేది.
నేనే వేసేసుకుంటున్నాను కూర అనుకుంటున్నారా? చెల్లి నాకు వీడియో తీస్తుంది. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మీరు తినట్లేదేంటి అని అడుగుతారు కదా! అలా అని కాదు కానీ నాకు కూడా తినాలనిపించిందనమాట. కూర వేసుకున్నాను. కాలిపోతుంది. ఇప్పుడిప్పుడే దించిందేమో చెల్లి. కాలిపోతుంది. సరే ఒకసారి టేస్ట్ చూద్దాము. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా ట్రై చేద్దురు గానీ. ఖచ్చితంగా బావుంటది. ఎందుకు బావుంటేనే కదా వండుకుంటారు. కాలుతుంది. సూపర్ అసలు. అద్భుతంగా ఉంది. అసలు ఏమీ ఎయలేదు చెల్లి ఇక్కడ. 2 ఉల్లిపాయలేసింది, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అంతే. ఇవన్నీ కలిపేసి కొంచెం వాటరేసి పొయ్యి మీద ఎత్తేసింది అంతే. తర్వాత కొంచేపు ఒక పావుగంట సేపు ఉడికించింది. ఉడికిపోయింది. అంతా కలిసిపోయిందనమాట. ఎక్కడ గుమ్మడి ముక్కల్లాగా కూడా కనిపించట్లేదు. ఆ గుమ్మడికాయ, ఈ కూర కూడా మొత్తం కలిసిపోయి చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా బావుంది. నేనైతే ఇంటికెళ్ళిన తర్వాత ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కూర తిని ఎలా ఉందో చెప్పండి. మీరింకా దీనికి ఇంకా ఇంగ్రీడియెంట్స్ ఇంకేమన్నా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చెల్లయితే ఆయిల్ కూడా వాడలేదు. అండ్ ఇలా తినడమే హెల్తీ అనేసి నేను అనుకుంటున్నాను. ఆయిల్ కూడా లేకుండా. అంటే వేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాకుండా. సో, ఇలా తినడం హెల్తీ అనుకుంటున్నాను. అంటే కొన్ని కూరలు ఎలా వండుకోవాలో అలా వండుకుంటేనే బావుంటాయి. సో, చెల్లి మీరు ఆయిల్ కూడా వాడుతూ ఉంటారా? వాడతామక్క. మామూలు వేరే కూరల్లోనా? వేరే కూరల్లో వాడతామక్క. ఆకుకూరలన్నీ ఇలాగే వండుకుంటారా? ఇలాగే వండుకుంటామక్క. ఇందులో కారం కూడా వేయలేదు. కానీ కారంగా అనిపిస్తుంది. చాలా రుచిగా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది చెల్లి కూర అయితే. నాకు చాలా బాగా నచ్చేసింది. నాకు ఆకుకూరలు అంటే పిచ్చి. నేను ఎక్కడ ఆకుకూర వండినా కానీ టేస్ట్ చేస్తాను. కంపల్సరీ టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎక్కువ వేసుకో. సాయంత్రానికి ఇదే కూర. పొగలు వచ్చేస్తున్నాయి చెల్లి మొత్తానికి. వేడిది కదక్క. ఎలా ఉంది చెల్లి? బాగుందక్క. ఉప్పు కారం అంతా సరిపోయిందా? సరిపోయింది సరిగ్గా. బాగానే వేస్తావు టక్కున. టక ఫ్రెండ్స్ ఇదండి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు అనిపిస్తుంది మేబీ ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్లనే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారేమో అని. నిజంగా వీరు ప్రాణాంతకమైన భయంకరమైన వ్యాధులకు చాలా దూరంగా ఉంటారు. అడవుల్లో వ్యవసాయం చేసుకుంటూ రోజంతా పని చేస్తారు. కానీ ఆ వర్క్‌లో ఎలాంటి ప్రెషర్ ఉండదు. సాయంత్రం ఇంటికొచ్చి కాసిన్ని వేడి నీళ్ళతో స్నానం చేసి ప్రశాంతంగా వండుకున్నది తినేసి హ్యాపీగా పడుకుంటారు. ఏం కావాలో చెప్పండి ఒక జీవితానికి ఇంతకంటే?